తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు మామిళ్ల స్వామి పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ వేడుకలకు గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఉప సర్పంచ్ స్వామి, గ్రామ కమిటీ అధ్యక్షులు మామిళ్ల స్వామిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎంతో మంది యువకులు అమరులయ్యారని, వారి త్యాగ ఫలితమే నేడు మనం జరుపుకుంటున్న తెలంగాణ ఆవిర్భావ దిన ఫలితమన్నారు. చావు అంచుల్లోకి వెళ్లి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ పాలన కోసం రాష్ట్ర ప్రజలు 1000 కన్నులతో ఎదురు చూస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గా అధికారంలోకి రావడం ఖాయమని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎందరో మహానుభావుల త్యాగఫలం, మన కేసీఆర్ గారి దీక్ష, నివాస పట్టుదల ఇవన్నీ ఉండటం వల్లనే ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం ఇంకా చాలా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని, మళ్ళీ మన కేసీఆర్ గారు వచ్చి ఇంతకు ముందులాగా పరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. ఈరోజు తూప్రాన్ మండల్ ఆదర్శ గ్రామం మల్కాపూర్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా గ్రామ సర్పంచ్, మా పార్టీ అధ్యక్షుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు స్వామి మరియు మా పార్టీ నాయకులు, మిగతా మా కార్యక్రమంలో పాల్గొన్న చిన్నల పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జూన్ 2 తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది మనకు స్వాతంత్రం వచ్చిన విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిర్భవించిన దినంగా మనం పాటిస్తూ ప్రతి సంవత్సరం జూన్ 2 తారీఖు జెండా ఎగరవేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటాము. ఈ జెండా ఎగరవేయడానికి కారణము మన తెలంగాణ స్వాతంత్రం సాధించుకోవడానికి కేసీఆర్ చేసిన కృషి ఎంతో పెద్దది. ఈయన చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్ష ఉన్నతిలో ఉండాలని కోరుకుంటూ అన్ని రకాలుగా చేయాలని కేసీఆర్ యొక్క పట్టుదల. ఆయన యొక్క కార్యక్రమంలోనే తెలంగాణ సుభిక్షంగా, సుఖ సంతోషాలుగా అందరూ ప్రజలు మంచిగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు మనకు కొంతమంది నిరుత్సాహులుగా ఉన్నటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. కేసీఆర్ రాజకీయం మళ్ళీ రావాలి, కేసీఆర్ రావాలి, తెలంగాణ వెళ్ళాలి. జై తెలంగాణ. మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రామ కమిటీ అధ్యక్షుడు స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఎవరి త్యాగం వల్ల మనకు తెలంగాణ వచ్చింది అనేది తెలుసు. కాబట్టి మరి ఎందరో మహానుభావులు, అందులో ఎంతో మంది ఆత్మ బలిదానాలు కూడా చేసుకోవడం జరిగింది. మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి చావు అంచుల్లోకి వెళ్లి మరి మనకు తెలంగాణ సాధించి పెట్టడం జరిగింది. తెలంగాణ సాధించడమే కాదు, మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే ఏమేమి వస్తాయనేది చెప్పిన విధంగానే రైతులందరికీ ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది, రైతు బంధు ఇవ్వడం జరిగింది, రైతు బీమా ఇవ్వడం జరిగింది, కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది. విద్య, వైద్య, ఆరోగ్య రంగంలో కూడా ప్రతి రంగంలో కూడా ఆయన వన్నె తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచుతూ, రైతులను సుభిక్షంగా ఉంచుతూ మరి ఎంతో మందికి మరి ఎన్నో రకాలుగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. ప్రజలందరూ కూడా ఇప్పుడు వేచి చూస్తున్నారు. నెక్స్ట్ తరము, నెక్స్ట్ వచ్చే రాబోయే ఎలక్షన్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే ఒక అనుభవజ్ఞుడైనటువంటి, ఒక అనుభవం ఉన్న సీఎంగా మరి కేసీఆర్ గారు రావాలని చెప్పి కాబట్టి మనందరం కూడా